రోమపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం ప్రియులారా. మనల్లో ప్రతి వాడును ఎవరిని గూర్చి, అందరూ చెప్పాలి, ఎవరి గురించి అమ్మా? తన్నును గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఎవరి గురించి ఆ లెక్క అప్పగించాలంట? మీ పక్కనున్న గురించి కాదంట ప్రియులారా. మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి కాదు లెక్కలు ఇవ్వాల్సింది, ఎవరిని గూర్చి వాళ్ళు లెక్కలు చెప్పాలంట. లెక్కలు చెప్పాలంట. ఏ విషయంలో లెక్కలు చెప్పాలి? ఏమంట? ఎవరిని ఉద్దేశించి చెప్పాలి? అదే రాయబోతున్నాడు, మనలో ప్రతివాడు. లెక్కలు చెప్పవలసినది ఎవరెవరు చెప్పాలంటే, నా హోదా ఏంది తెలుసా, నాకు ధనం ఎంత ఉంది తెలుసా, నా హోదా ఏంది తెలుసా, నన్ను లెక్క అడుగుతావా అనగుతూ దేవుని దగ్గర నువ్వు కలెక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రివైనా చెప్పనే, మీరు ముఖ్యమంత్రులైనా ఎవరైనా దేవుని దగ్గర ఏం చేయాలంట? లెక్క చెప్పాలంట. లెక్క చెప్పాలంట ప్రియులారా. తనను గూర్చి దేవునికి లెక్క చెప్పవలెను. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే ఈ 25లో ముగింపులో ఉన్నటువంటి మనము ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై ఇక్కడ కూర్చొని ఒకవేళ ఒక్కొక్కరిని ప్రవేశపెట్టండి అన్నాడు అనుకోండి, ఒక్కొక్కరిని ప్రవేశపెట్టండి అని చెప్పండి అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? ఉన్నావా? దేని గురించి లెక్కలు చెప్పాలి అనొచ్చు మీరు. దేని గూర్చి లెక్క చెప్పొచ్చు అని మీరు ఒకవేళ అడిగితే మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. దేని గూర్చి లెక్కలు చెప్పాలో ఒక మాట బైబిల్లో చూసేద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త, క్షమించండి, 12వ అధ్యాయం, 12వ అధ్యాయము 36వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున ఏం చెప్పాలంట? లెక్క చెప్పవలెను. దేనిని గూర్చి లెక్కలు చెప్పాలంటే, మనిషి పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి లెక్కలు చెప్పాలంట ప్రియులారా. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని మందిరములో నివాసము చేస్తూ దేవుని వాక్కులు వింటున్నటువంటి మనము ప్రియులారా, దేవుడు ప్రత్యక్షమైతే మనం మాట్లాడేటువంటి ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి లెక్కలు చెప్పాలంట. లెక్కలు చెప్పడానికి మన దగ్గర ఉన్నవ లెక్కలు ఉన్నవ ఒకసారి ఆలోచన ప్రియులారా. చూడాలి, నా వైపు చూడండి. అమ్మ పిల్లని వదిలేసండి, అర్థం చేసుకోండి. లెక్కలు ఏ విషయంలో చెప్పాలంటే ప్రియులారా, మనం మాట్లాడేటువంటి మాటలు గురించి లెక్కలు చెప్పాలంటే ప్రియులారా. ఎవరైనా చెప్తారు లెక్కలు? వ్యర్థమైనటువంటి మాటలు అంటావు. మేము వ్యర్థమైన మాటలే మాట్లాడలేదు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా నోటి నుంచి అసలు వ్యర్థమైనటువంటి మాటలే రావు అనేటువంటి వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. వీటన్నిటినీ, ఇలాంటి బలహీనతలన్నిటిని పెట్టేసుకొని 26లో ప్రవేశించాలనుకుంటే చెప్పండి, ఎందుకు నీకు 26? నూతన సంవత్సరము దేవుడు మనకు ఏం చేశామని వాళ్ళు ఒకసారి ఆలోచన జరిపినారా? ఏమి ఘనకార్యాలు చేశామని దేవుడు మనకు ఇవ్వాలి నూతన సంవత్సరం. మనిషి పలుకు ప్రతి వ్యర్థమైన మాటలు అంటే మాటలను ఉద్దేశించి లెక్కలు చెప్పాలంట. ఎలాంటి మాటల ద్వారా నువ్వు దేవుని మందిరంలో మాట ఇచ్చావు, దేవుని పని నిమిత్తము నువ్వు ఎలాంటి తీర్మానాలు చేసుకున్నావు ఒకసారి ఆలోచన చేసుకోండి అంటున్నాను నేను. దేవుడు నీకు కల్పించినటువంటి పనులు ఏవైతే ఉన్నావో ఆ పనులను ఉద్దేశించి నేను అసలు అబద్ధాలే ఆడలేదు, నేను అబద్ధాలు ఆడి పనిని తప్పించుకోలేదు, నేను సాకులే చెప్పలేదు అనేటువంటి విషయాలు ఏమన్నా లెక్కలు అడిగితే లెక్కలు చెప్పడానికి మన దగ్గర జవాబులు ఉన్నావంటారా?
లేవు లేవు. 26లో ప్రసంగం చేసిన ఇలాగే ఉంటుంది పరిస్థితి ప్రియులారా. 26లో మనం మాట్లాడుకున్న ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? దేని కొరకు ఈ ప్రసంగం తెలుసా? దేనిని ఉద్దేశించి ప్రసంగాలు తెలుసా ప్రియులారా? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదువుతాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం ప్రియులారా. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రం సంతోషము కలుగునా? మనము మన ప్రవర్తనను దిద్దుకొని చెప్పండి అందరూ ఒకసారి పలకండి. మనము మన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేని కొరకు మనకు మరి ఒక సంవత్సరం దేని కొరకు ఇవ్వబోతున్నాడంటే ప్రియులారా, నువ్వు దిద్దుకోవడానికే. ఇప్పటి వరకు ఎన్నో పండుగలు, ఎన్నో నూతన సంవత్సరములు మన జీవితంలో జరుపుకున్నప్పటికీ ఇంకా మన జీవితంలో ఏమి లేదయ్యా అంటే దిద్దుబాటు లేదు. దిద్దేటువంటి వారిని కూడా మనము దిద్దించేటువంటి విధంగా మన ప్రవర్తన లేకపోవడము విచిత్ర ప్రియులారా. దిద్దుకుంటున్నారా ఎవరన్నా? తల్లులు దిద్దుకుంటున్నారా ఎవరన్నా? ఏమంట? మనము మన ప్రవర్తనను దిద్దుకొనుట దేవునికి సంతోషం అంట. ప్రవర్తన దిద్దుకోకుంటే దేవునికి అసహ్యులుగా మనము ఉంటాం ప్రియులారా. దేవునికి ఇష్టలుగా ఉండాలా, అసహ్యులుగా ఉంటే బాగుంటుందా? చెప్పండి. ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉండాలంటే దిద్దుకోవాలి. మన వైపు అన్ని బలహీనతలు, మన వైపు అన్ని తప్పులే కనబడుతుంటే మరి దిద్దుకో అంటే నేను దిద్దుకోను అన్న టైపు మనం. దేవుని మాటలు సుత్య వంటివి. చెప్పండి. దేవుని మాటలు సుత్య వంటివి. మన బ్రతుకులు చెప్పండి బండల వంటివి. ఏ బండ? మామూలు బండ కాదు, పగలని బండలు. సుత్తే కాదు. ఏం కావాలి? గన్నులు కావాలి. గన్నులు కావాలి ప్రియులారా. ఇర్మియా పత్రిక 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చూస్తే ప్రియులారా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడో. చాలు జాగ్రత్త. ఏమంట? హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట. ఎన్నిటికంటే? అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ప్రతి మనిషి ఈ వ్యాధితో ఉన్నాడు ప్రియులారా. ప్రతి మనిషి ఈ వ్యాధిని, ఈ రోగాన్ని ఉంచుకొనే బ్రతికేస్తున్నాడు. ఈ వ్యాధిని ఉంచుకొనే చనిపోతున్నాడు. ఈ వ్యాధిని అలాగే ఉంచుకొని చనిపోతున్నాడు. వారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటనే, దుష్టులు మరణం నందుట చేత నాకు సంతోషము లేదో, తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుట నాకు సంతోషం అన్నాడు ప్రియులారా. ఖచ్చితంగా 20లోనికి మనం వెళ్ళక ముందే 25లో దిద్దుకోవాల్సినటువంటివి ఏవేవైతున్నావో వాటన్నిటిని దిద్దుకుంటే చాలా చాలా బాగుంటుంది ప్రియులారా. చాలా బాగుంటుంది. దిద్దుకోవడానికి మన వంతుగా ప్రయత్నం చేయాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చూద్దాం ప్రియులారా. రోమపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. చాలు. దేనికి అప్పగించదంట? పాపమునకు అప్పగింపకుడి. దేంటివి? అవయవాలు. ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ నోటు, ఈ కాలు, ఈ పాదములు, ఈ అవయవాలు ఏవైతే ఉన్నావో వీటిని పాపమునకు అప్పగింపకూడదు. మేము పాపానికే అప్పగించలేదు అంటారా ఎవరైనా? అంటారా ఎవరైనా?
నీ చూపు, నీ కళ్ళను బట్టి దేవుడు లెక్క అడిగితే నీ కళ్ళ ద్వారా ఏం చూస్తున్నావు చెప్పు ఒకసారి. ఒక రోజుకి నీ కంటి ద్వారా నువ్వు ఏం చూస్తున్నావు చెప్పు. చూడరాని కార్యములు చూడడం లేదా? సెల్ ఫోన్లో నువ్వు చూడరాని కార్యములు చూడడం లేదా? అల్లరితో కూడుకున్నటువంటి ఆట పాటలు మీరు చూడడం లేదా అని అడుగుతున్నాను నేను. ఈ కళ్ళను ఉద్దేశించి దేవుడు ఒకవేళ లెక్క అడిగితే లెక్క ఉందా? ఏమ్మా, ఒక్క సంవత్సరం గురించి లెక్కలు అడుగుతున్నా. 24, 23, 22, 21 వద్దు, 25 లెక్కలు చెప్పండి చాలు. 25లో అసలు నేను ఒక సినిమా పాటనే చూడలేదు అంటారు ఎవరన్నా? 25లో ఒక సీరియల్ కూడా చూడలేదు అంటారు ఎవరన్నా? అనము. అంటే ఇప్పుడు కళ్ళ ద్వారా ఏం చేసేస్తున్నాము? పాపము చేసేస్తున్నామంట. కళ్ళ ద్వారా మోహపు చూపు చూసేస్తున్నామంట. నీ అవయవాలలో ఒక అవయవాలు ఈ కళ్ళుగా పిలువబడుతుంటే ఈ కళ్ళను దేనికి అప్పగిస్తున్నాడంటే పాపానికి అప్పగిస్తున్నాము మనము. దేవుడు ప్రత్యక్షమైతే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో అంత ఆయుష్ కాలాన్ని అంతటిని పక్కన పెట్టేసి ఒక సంవత్సరం లెక్క అడిగితే, ఈ 25ను గూర్చి ఒకవేళ లెక్క అడిగితే, నీ కళ్ళను ఉద్దేశించి లెక్క అడిగితే మన దగ్గర లెక్కలు ఉన్నావా? ఎవరైనా లెక్కలు చెప్తారా? చూడండి, ఎందులో ఒక్క దాంట్లో అయినా పాస్ అయితే బాగుంటుంది. 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి చెప్పండి? 6 సబ్జెక్టులు. పాస్ కావాలంటే ఎన్ని సబ్జెక్టులు పాస్ కావాలి? 6 కావాలి. 6 కావాలి. 5 పాస్ అయ్యి 1 ఫెయిల్ అయినా ఫెయిలే. ఇక్కడ మన దాంట్లో అట్లా కాదు, అన్ని ఫెయిలే, అన్ని ఫెయిలే. కళ్ళ ద్వారా పాపము ఫెయిలే. తర్వాత చెవులు ఏమన్నవి? చెవులు. ఈ చెవులను ఉద్దేశించి రాయబడినటువంటి మాట ఏమంట? దురద చెవులు అని రాయబడింది బైబిల్లో. ఏ చెవులంట? దురద చెవులు. ఏం చేస్తాయి దురద చెవులు చెప్పండి? దురద చెవులు ఏం చేస్తేవి తెలదా? తేలనట్టు నటిస్తాం. ఎందుకు తెలియదు? పక్కన వాళ్ళ గురించి, మీ ఇంటి పక్కల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకో, ఏం చేస్తారు? నీవు ఆడ అవసరం లేకపోయినా వినడానికి ప్రయత్నం చేస్తావు. ఒక సీక్రెట్ ఏదైనా పలానక్క అట్లా అంటున్నావు అనుకో, నీకు అవసరం లేదు, అది పోతుంటావు, వినబడింది అంతే, ఆగి మరి ఏంది అంటావు. అవసరమా నీకు? దురద చెవులు అంటే అవసరము లేని మాటలు వినడమే ప్రియులారా దురద చెవులుగా మీరు చెప్పొచ్చు. ఈ చెవులు ఊకొండవు. సరే విన్నా నువ్వు కామ్గా ఉంటావా, మౌనంగా ఉంటావా? ఏం చేస్తావు? విన్న వెంటనే మళ్ళా తీసుకొని పోయి ఏం చేస్తారు? గ్రూప్ సెక్షను రండి కూర్చొని చెయ్యి పలానా చోట్ల ఇట్లా చూడండి అని చెప్తాం. అంటే దేవుని మాటలు, అంటే వినేటువంటి మాటలు నీ చెవులకు ఎలా ఉన్నాయంట? దురద. విన్నటువంటి మాటలు కూడా నువ్వు ఎలాంటి మాటలు, చాలామంది ఎలాంటి మాటలు వింటారు తెలుసా? ఒక విషయం చేత జాగ్రత్తనండి. చాలామందికి బూతులు అంటే చాలా ఇష్టం. మీకు తెలిసే లేదు, మాకు ఇష్టమే లేదనే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చూడండి, చేతులు కూడా ఎత్తలేరు. అంటే మొత్తం మీద బూతులు అంటే మాకు చాలా ఇష్టం, అంతేనా? ఇష్టమే. ఎవరిష్టం అంటే మీ నోటి ద్వారా కాదు, మీ ఇంటి ముందర ఎవరైనా మాట్లాడుతుంటే మీతో పాటు ఇంకా ఎవరు పెట్టుకుంటారు? మీ పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటే ఏం చేస్తారు? ఎంత చక్కగా వింటారో. వాళ్ళ నోటి నుంచి వచ్చేటువంటి ముత్యాలు, వాళ్ళ నోటి నుంచి వచ్చేటువంటి వజ్రాల లాంటి మాటలు మీరు వినడమే కాకుండా మీ పిల్లలు కూడా ఒడిలో కూర్చొని మరి వింటుంటారు. ఎంత చక్కగానో ప్రియులారా. పైగా మళ్ళా వాళ్ళని రెచ్చగొట్టడం, పైనుంచి అంత మాట అంటే నువ్వేమి ఊకుంటివి? ఏమన్నా తెలుసా? నువ్వు ఇంట్లోకి పోయినప్పుడు ఏమన్నా తెలుసా అంటే ఏమన్నా చెప్పొద్దు అంటే చెప్తుంది అమ్మ. ఏమి చేస్తుంది? మసాలా ఇంత కారం అన్నీ వేసి కలుపుతుంది. ఇంత చెప్పింటే ఇంత పెద్దగా చెప్పాలి. అప్పుడు ఇంకా ఫైటింగే ప్రియులారా. ఎందుకు ఇలాంటి చూడండి, అంటే చెవులు కూడా మీవేమైపోయినవి? దురద చెవులు.
ఇవి మీ ప్రాంతాల్లో జరిగేటువంటి విషయాలు. ఇప్పుడు దేవుని మందిరంలో చూడు, మరి దేవుని మాటలు మీ బ్రతుకులను బలపరిచేటువంటి, మీకు ఆరోగ్యాలను కలగజేసేటువంటి, మీ బ్రతుకులను ఈ సమాజంలో ఏ విధంగా నడిపించేటువంటి దైవజనుల ద్వారా ఇక్కడ మీకు బోధింపబడుతుంటే ఇవి మాత్రం మీ చెవులకి చెప్పండి ఎక్కుతావా? ఎక్కవు. ఇవి మాత్రం ఎక్కవు. ఇవి ఎక్కినట్టునే. ఇవి వినబడుతున్నా ఇవి నాకు కాదులే, అంతేనా? ఉన్నవే లేవా? మన బ్రతుకులు అలాగనే ప్రియులరా. ఇవి సరి చేసుకునేటువంటి బోధలు, తీయని బోధలు కాదు కావాల్సింది మనకు. మన బ్రతుకులను సరి చేసుకునేటువంటి బోధలు చాలా చాలా అవసరము. ఏమంట? మీ అవయవములను ఏం చేయాలంట? పాపమునకు అప్పగింపకుడే. మీ అవయవాలు దేనికి అప్పగించకూడదంట? పాపమునకు అప్పగించకూడదంట ప్రియులరా. నీ చూపు నీవు పాపానికి అప్పగిస్తున్నావు, నీ చెవులను కూడా పాపానికి అప్పగిస్తున్నావు. ఇంకా నీ నాలుక పరిస్థితి చూడండి, నీ నోటి పరిస్థితి చూడండి ప్రియులరా. నీ నోటి ద్వారా వచ్చేటువంటి ప్రతి మాటకు ఏం చేయాలంట? లెక్కలు చెప్పాలంట. నోటి ద్వారా కూడా పాపమే. నీ నోరు కంట్రోల్ ఉందా? నీ నోటిని కంట్రోల్ ఉందా? నీ అవసరాలు లేకుండా మాట్లాడేస్తున్న కొంతమంది ఏముంటుంది? రికార్డింగ్ అవసరం ఉండదు. నీకు మాట్లాడానికి రాజు, నేను మాట్లాడుతూ అంటాడు. అంటే మాటల ద్వారా కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే పాపము చేస్తున్నారు. ఈ శరీరంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అవయవాలు ఏవేవంటే ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ నోటి ద్వారా ప్రతి మనిషి ఏమైపోయినాడు? పాపిగా మారిపోయినాడు ప్రియులరా. అపరాధముల చేత చచ్చిన వరమై ఉండగా దేవుడు ఏం చేసినాడు? ఆయన రక్తాన్ని గార్చి మనందరినీ పరిశుద్ధులుగా మార్చాడు. బాప్తిసాలు తీసుకున్నారు అందరూ? తీసుకున్నారా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు పరిశుద్ధులా? క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడతారు. ఇప్పుడు నేను పరిశుద్ధులా అంటే మీరు ఏం చేస్తున్నారంటే అన్ని లోపాలున్నాయి. ఇంకెక్కడ పరిశుద్ధత? మనలో పరిశుద్ధత కనబడుతుందా ప్రియులరా? ఉందా? లేదు. పరిశుద్ధత లేకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పని ఏంటంటే దిద్దుకోనంటే దిగిపోవడం జరుగుతుంది. ఏమంట? దిద్దుకోనంటే దిగిపోవడం జరుగుతుంది. ఎక్కడికి? ఈ లోకము నుంచి దిగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒక ప్రాంతము నుంచి ఒక ప్రాంతంకి ట్రైన్ వెళ్తూ ఉంది. జాగ్రత్త వినండి. ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్లో ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో స్టేషన్ వచ్చింది. చెప్పండి, స్టేషన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? స్టేషన్ వచ్చిన తర్వాత ఆగుతుంది. ఆగిన తర్వాత ట్రైన్లో ఉన్న వాళ్ళు దిగేవాళ్ళు దిగుతారు. చెప్పండి, ఎక్కేవాళ్ళు ఎక్కుతారు. దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు. ఇలాగే ఎన్ని స్టేషన్లు వస్తుంటావో. మన స్టేషన్ ఎక్కడుందో మనకు తెలియదు. తెలుసా? ఎక్కడ మీ స్టేషను? మన స్టేషన్ ఎక్కడా? ఏ స్టేషన్లో దిగిపోతామో తెలియదు ప్రియులారా. మన స్టేషను, చెప్పండి, మన స్టేషను ఎక్కడుందో మనకు తెలియదు. స్టేషన్ ఎక్కడో ఉందనుకోవద్దండి మీరు. స్టేషన్లో దిగిపోయేలోపు ఎవరికి వాళ్ళు ఏం చేయాలంట? స్టేషన్ దిగే టైంలో ఏం చేస్తారు చెప్పండి? మీ ఊరు వచ్చింది, జాగ్రత్త అనండి, మీ ఊరు వచ్చింది, ఏం చేస్తారు? దిగిపోతామని చెప్పినారు. ఎలా దిగిపోతారు? మీ వెంట ఏముంటుంది? లగేజ్ ఉంటుంది. లగేజ్లు ఏముంటవి? మీకు సంబంధించినటువన్నీ ఉంటాయి. ఉండవా? అన్నీ ఉంటాయి. దిగేటప్పుడు అన్ని లగేజ్లో ఉన్నటి వల్ల తీసి అన్నీ ఒక్కొక్క చోట ఇట్లా పాడేసిపోతారా? ఎవరైనా మీ లగేజ్లో ఉన్నటివన్నీ తీసుకొని ట్రైన్ వచ్చింది, మా ఊరు వచ్చింది, మా స్టేషన్ వచ్చింది, మా లగేజ్ ఓపెన్ చేసి అన్నీ ఇట్లా పాడేసి ఆడొకటి ఇడొకటి ఎవరైనా పోతారా? ఏం చేస్తారు? పొరపాటున లగేజ్లో నుంచి ఏదైనా పడిపోతే ఏం చేస్తారు? ఇది నాదే.
పొరపాటున పక్కనోళ్ళు తీసుకునే ఛార్జర్ నాది అంటే పడిపోయిన దాన్ని కూడా మనం ఏం చేస్తాము, సర్దుకుంటాం. ప్రియులరా, అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు? మీకు అర్థం కావాలి కూడా చెప్తున్నాను. నేను చెప్పుకుంటా పోవచ్చు, ఎఫ్ఎం మాదిరి చెప్పుకుంటా పోవచ్చు, రేడియో మాదిరి చెప్పుకుంటా పోవచ్చు, కానీ అర్థం కాదు మీకు. కనీసం కొన్ని విషయాలను అర్థం కావాలనే మిమ్మల్ని అడుగుతూ మాట్లాడుతూ ముందుకెళ్తున్న ప్రియులరా, అర్థమవుతున్నవా? 3 అవయవాల గురించి చెప్పినాను. చెప్పండి ఏవేవి? కళ్ళు, చెవులు, నోరు. ఈ 3 అవయవాలు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ 3 అవయవాల ద్వారా నేను పాపమే చేయడం లేదు, నేను పాపానికే ఇవ్వడం లేదు ఈ అవయవాలను అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి నూతన వస్త్రాలు, నూతన ఏం కావాలి చెప్పండి, మీకు అన్ని లభించును. చేతులెత్తాలి మరి. అర్థమైందే? ఊకెత్తుతున్నారా? నేనేం అడిగినాను? మీ కళ్ళ ద్వారా, మీ చెవుల ద్వారా, మీ నోటి ద్వారా ఈ 25లో జనవరి నుండి నేటి వరకు మేము పాపమే చేయలేదు అనేటువంటి వాళ్ళని చేతులెత్తమన్నా. ఒకరు లేరు. అంటే అర్జెంటుగా ఇప్పుడు ఏం చేయాలి మనము చెప్పండి? దిద్దుకోవాలి, దిద్దుకునే స్థితిలో ఉండాలి ప్రియులరా. 26లో ఇలాంటి ప్రసంగం చేసిన ఇలాగే ఉండిపోతే ప్రయోజనం లేదు. మన ఊరు వచ్చేస్తుంది, మన స్టేషన్ వచ్చేస్తుంది, దిగిపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చొని ఆయన లెక్కలడానికి సిద్ధంగా ఉంటే నువ్వు లెక్కలు చెప్పడానికి ఉండాలి. ఏమంటావుంట ప్రభు దగ్గర తెలుసా? వాని క్రియల చొప్పున ప్రతివానికి రెఫరెన్స్ కరెక్ట్ చెప్పండి, చూస్తుంది. ఏముంది చదవండి ఒకసారి. వచ్చుచున్నాను ప్రతివానికి ఇచ్చుటకు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది ఎవరు చెప్పారు? నేను సిద్ధపరిచిన జీతము ఎవరి యొద్ద ఉందంట? దేవుని యొద్ద ఉందంట. వాని క్రియలో చొప్పున జీతం ఇస్తాము అని చెప్తుంటారు అందరం. ఇది ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ నీ లెక్కలన్నీ పూర్తయినాయి. అక్కడ నీ జీతం ఏందో, నీ శాలరీ ఏందో ఆల్రెడీ సిద్ధపరిచిండు. సిద్ధపరిచినటువంటి జీతాన్ని మనం పొందుకోవడానికి రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఎప్పటిది అప్పుడు మన అకౌంట్లోకి పడిపోతూ ఉంటుంది. మనం చేస్తున్నటువంటి క్రియలు ఏవైతే ఉన్న ప్రియులరా, ఆ క్రియల ద్వారా రావాల్సినటువంటి ప్రతిఫలం మన అకౌంట్లో పడిపోతుంటుంది ప్రియులరా. దేవుని దగ్గర జీతం ఉందంట, సిద్ధపరిచినటువంటి జీతం ఉందంట ప్రియులరా. సిద్ధపరిచినటువంటి జీతం మనం పొందుకోవాలంటే అసలు మనము పనే చేయలేదు, ఇంకా జీతం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? చేసినారా పని ఎవరైనా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రియులరా, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. త్వరగా 5 నిమిషాలు ముగిస్తాను. మనం నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామో. ప్రియులారా బాగా వినండి, మనము దేవుడు చేసిన పని అయి ఉన్నామంట. ఎందుకొరకు దేవుడు మనల్ని చేశాడంటే చెప్తున్నాడు ప్రియులారా. ఏమంట? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఎవరైతే చేస్తారో ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఏం చేశాడంట? వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచాడంట జీతమో. సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చూస్తే మనం చేయగలిగితే మన జీతము సిద్ధపరుస్తాడంట. అర్థమవుతున్నావా? సత్క్రియలు లేకుండా జీతం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మీరు పనికి పోకుండా 1000 రూపాయలు అంటే ఎవరన్నా ఇస్తారా? మీరు ఉద్యోగం చేయకుండా జీతం ఏమంటే ఇస్తారా ఎవరన్నా?
అంటే లెక్కలు చూడండి ఎలా ఉన్నాయి. అంటే లెక్కలు దేవుడు అడిగితే ఒక్కరు లెక్కలు చెప్పడానికి మన దగ్గర లెక్కలే లేవు. దేవుని లెక్కలతో మన లెక్కలు సరిపోతావంటే సరిపోవడం లేదు. సరిపోతావా? సరిపోవడం లేదు ప్రియులారా. కనుక అర్జెంటుగా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దిద్దుకునేటువంటి స్థితిలోనికి రావాలి. కనీసం ప్రభువా ఈ 2025లో ఈ 25లో మేము చేసినటువంటి పాపాలు, మా అవయవాల ద్వారా ఏ పాపములైతే చేసామో వాటన్నిటిని మేము ఏం చేస్తాం తెలుసా? విడిచిపెడుతున్నాము, ఒప్పుకుంటున్నాము. నెక్స్ట్ ఇయరు 26లో ప్రారంభించిన తర్వాత ఈ కళ్ళను పరిశుద్ధంగా ఉంచుకుంటాము, ఈ చెవులను పవిత్రంగా ఉంచుకుంటాము, ఈ నోటిని పరిశుద్ధంగా ఉంచుకుంటాము. ఎవరైనా తీర్మానం చేసుకుంటారా? చేసుకుంటారా? ఎవరన్నా చేసుకుంటామని వాళ్ళు చేతులు ఎత్తండి. చూడండి ఎట్లా ఉండదు, చూడండి కథ చూడు. ఉన్నారు ఎవరన్నా? ఏమ్మా మళ్ళా పాపం చేస్తారా? చేసుకుంటారా? చేసుకోరా? మీకు ఈ జీతం కావాలా వద్దా? మీ జీతం సిద్ధపాటు కావాలా వద్దా? మరి ఎందుకు చేతులు ఎత్తలేరు అంటే మీరు ఎంత బలహీనలో చూడండి. యాడైతుంది అయ్యగారు? మేము సినిమాలు చూడకుండా మేము ఏడ ఉండలేము, బూతులు మాట్లాడకుండా మేము ఏడ ఉండలేము, పక్కనల గురించి గొడవలు పడకుండా మేము ఏడ ఉండలేము. బాగా చెప్పినావు, నువ్వు ఏదో వస్తున్న పోతుంటాము అంతేనా? తీర్మానాలు లేకుండా మన బ్రతుకులు ప్రయోజనం లేదు. వాగ్దానాలు తీసుకున్నారా? పోయిన సంవత్సరం వాగ్దానాలు తీసుకున్నారా? మరి నెరవేర్చుకున్నారా మీ జీవితంలో? దైవజనుల ద్వారా వాగ్దానాలు మీరు పొందుకున్న తర్వాత ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేరాలి అన్నట్టుగా మీ బ్రతుకులు ఉన్నావా? ఏమన్నా ఇక్కడ నిలబడి ఎవరైనా చెప్తారా నేను ఈ వాగ్దానం తీసుకున్నాను, ఈ వాగ్దానం మా కుటుంబంలో నెరవేరింది అనేవాళ్ళు ఉన్నారా? ఏం లేదు. తీసుకొని సంతోషించడం అప్పటికి మాత్రమే. నాకేమొచ్చింది తెలుసా? ఏమొచ్చింది రాసుకో పేరు. గా మా పిల్లోనికి, గా మా పాపకి, గా ఇంటి దగ్గర మా భర్త తాగి పనుకున్నాడు, ఆయన కూడా తీసుకోపోండి. ఫ్రీగానే కదా ఇచ్చేది, తీసుకోపోతారు మీ సంతోషమే. కానీ దేవుడు అంటే వాగ్దానాలు అలా తయారైపోయినారు మీరు. ఖచ్చితంగా మన బ్రతుకులను సరి చేసుకునేటువంటి విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ బోధలు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి మీరు దేవుని వాక్కులు ఎన్ని మాటలు వింటున్నారు చెప్పండి, ఎన్ని కార్యక్రమాలు చెప్పాను కదా. ఈ కర్నూలు ప్రాంతంలో ఎన్ని సంఘాలు ఉన్నా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నావంటే చెప్పండి జరగడం లేదు. దానికి సాక్ష్యము నేనే. నీకెట్లా తెలుసు అంటే నేను తిరుగుతున్నాను కాబట్టి, నేను అన్ని చోట్లకు తిరుగుతున్నాను కాబట్టి నాకే తెలుసు. కనుక ప్రియులారా ఖచ్చితంగా రోజు రోజుకి మీ ఆత్మీయ జీవితం అభివృద్ధి అయ్యేటట్లు ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:15 ఇది చెప్పి ముగిస్తున్నాను. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రియులారా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరి వలె ఉండుటకు? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. ఏమ్మా మీరు ఎదగాలనుకుంటున్నారా? ఎదగాలనుకుంటే మీరు ఖచ్చితంగా పాటించి తీరాలి. 25లో ఏం కలిసి రాలేదు మాకి 26లో కలిసి వస్తుందని మీరు అనుకుంటే సరిపోదు. 25లో అప్పులు ఎక్కువ చేసినాము, 26లో అప్పులన్నీ ఏం కావాలి? డబల్ కావాలంటారా? తీరిపోవాలంటారా? డబల్ అయితే చూడండి, మరి డబల్ అయితే. ఎందుకైతే డబల్? మీరు దేవుని చిత్తానుసారంగా బ్రతకడం లేదు కాబట్టి. నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను, నా ఆజ్ఞలను ఎవరైతే గైకుంటారో వారికి ఏమిస్తానంట? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు నా యందు గుప్తమై ఉన్నవి. ఎవరికి ఇస్తాడంట? ఆయన ఆజ్ఞల ప్రకారము మీరు నడుచుకోగలిగితే, ఆయన ఆజ్ఞల ప్రకారం మీరు బ్రతకగలిగితే మీకేం కావాలి చెప్పండి? ఎవరు అడుగుతారు చెప్పండి? ఇట్లా ఎవరిని అడుగుతారా? ఎంత ప్రేమ గల దేవుడు. మీకేం కావాలని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడుగుతారు? కానీ దేవుడు అడుగుతున్నాడు, మీకేం కావాలి? బుద్ధ్యా, జ్ఞానమా, తెలివా, ఏం కావాలి? ధనమా? అన్ని ఇస్తా అంటున్నాడు. మరి ఏం చేయాలి?
నా ఆజ్ఞలను గైకొను, నా మాటల ప్రకారం మీరు బ్రతకండి అన్నాడు. బ్రతకంగానే అన్నీ కావాలి అని కోరుకుంటున్నాం. బ్రతకంగానే అన్నీ కావాలి, మాకు డబ్బు కావాలి, హోదా కావాలి, అన్నీ కావాలంటావు. అన్నీ తీసుకుంటావు కానీ నెమ్మది లేకుండా బ్రతుకుతారు. ఈ భూమి మీద కొనంది, వెల పెట్టి కొనంది ఏదైనా ఉందంటే నెమ్మది. ప్రియులరా, ఉందా నెమ్మది? లేదు. సమాధానం ఉందా? సమాధానం మీ కుటుంబాల్లో ఉందా? అయ్యగారు క్రిస్మస్ మెసేజ్లు ఎన్నో చెప్పింటాడు మీకు. సమాధానం ఉందా? సమాధానం లేకుండానే ఏం చేసినాం? పండుగ జరుపుకున్నాం. భార్యాభర్తలు గొడవ పడుతూనే, తల్లిదండ్రులు పిల్లలు పడుతూనే, కొట్లాడుకుంటూనే కొత్త బట్టలు, కొట్లాడుకుంటూనే పిండి వంటలు, కొట్లాడుకుంటూనే దమ్ బిర్యానీ వండుకున్నాము, భోంచేసినాము. తీరా చూస్తే అప్పు 20,000 అయింది, అప్పు 30,000 అయింది, దానికి పెయింటింగ్ ఇంత అయింది, వానికి అంత కట్టాలి, వీళ్ళకి ఇంత కట్టాలి. ఇది మాట్లాడుకుంటున్నాము. అర్థమవుతుందా పిల్లలరా? కనుక ముగిస్తూ మీకు తెలియజేసే విషయాలు, మీ ఆత్మీయ జీవితాలు ఎప్పటికప్పుడు ఎదగాలి అంటే ఖచ్చితంగా దేవుని మాటల ప్రకారం మనం బ్రతకాలి. దైవజనులు దేవుని మందిరంలో మీకు బోధిస్తున్నటువంటి మాటలు మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అవి ఉండబోతున్నవి. దాని కొరకు మీరు ఏమైనా ప్రయాసపడుతున్నారా అంటే ఏం ప్రయాసపడడం లేదు. ఖచ్చితంగా ప్రయాసపడితే మీకు అన్నీ లభిస్తాయి, అన్ని లభిస్తాయి. ప్రయాసపడినంటే దేని కొరకు ప్రయాస? మీరు కొరింథీ పత్రిక 14:1 ఉంటాడు. ఏమంటారు తెలుసా? ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడుడి. చాలు ఏమంట? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసం. అంటే ఎక్కడ ప్రేమ దొరుకుతుంది? దేవుని ప్రేమ కావాలంటే దేవుని దగ్గరకు రావాలి. లోక ప్రేమ కావాలంటే చెప్పండి, లోకంలోనికి పోవాలి. అది నిన్నేం చేస్తుంది? ముంచేస్తుంది. అది నిన్నే ఏం చేస్తుంది? ఏదైనా చేస్తుంది. కానీ దేవుని ప్రేమ నిన్ను ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. ప్రియులారా, ఖచ్చితంగా మీ బ్రతుకులో దీనికి సొల్యూషన్ ఒకటి చెప్తున్నాను, జాగ్రత్త వినండి ప్రియులారా. చెప్పి ముగిస్తున్నాను. ఏం తెలుసా? ఇప్పుడు వీటన్నిటిని జయించాలంటే ఒకే ఒక సూత్రం జయించడానికి విషయం అయితే చెప్పాను. మరి దానిలో నుంచి ఎలా జయించాలో కూడా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. 119వ కీర్తన 11వ వచనంలో రాయబడినటువంటి మాట దావీదు గారు మాట్లాడతాడు. ఏమని తెలుసా? దేవా, నేను పాపము చేయకుండా ఉన్నట్లు నీ వాక్యము ఎక్కడ ఉంచుకున్నాడంట? నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇప్పటి వరకు మీ కళ్ళ ద్వారా, మీ చెవుల ద్వారా, మీ నోటి ద్వారా పాపము చేయకుండా మేము ఉండలేమంటున్నారు కదా. మీరు ఉండలేరంటే అర్జెంటుగా మీరు ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు దేవుని మందిరంలో ఏ మాట, ఏ కార్యక్రమాలు ఉన్నా అన్నిటిని వదిలేసి మీరు మందిరంలోకి వచ్చి విత్తబడుతున్నటువంటి మాటలు విని మీ హృదయంలో ఉంచుకోగలిగితే ఆ మాటలు పాపము చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా మీకు? మీరు పాపము చేయకుండా ఉండాలంటే మీ హృదయంలో వాక్యం ఉండాలంటే తల్లులో. ఎప్పుడైతే ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళు పాపం చేయలేరు, పాపం చేయడానికి అవకాశమే లేదు. వాక్యాన్ని ఉంచుకొని పాపం చేయలేరు. మరి చేస్తున్నామంటే వాక్యము లేదు. అర్థమవుతుందా? సమస్య చెప్పాను, సమస్యకు పరిష్కారం కూడా చెప్పాను. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేసేటువంటి వారు ఖచ్చితంగా మీ కుటుంబ పరిస్థితులను ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. దావీదు తెలుసా మీకు? దావీదు తెలుసా? మీ సంఘంలో దావీదు గారు బైబిల్ గ్రంథంలో రాజు అయినటువంటి దావీదు గారు తెలుసా? ఎవరైనా గొర్రెల కాపర్లు, ఇంకా రాజు. ఏమంటావు అమ్మ? వినండి, చెప్పి ముగిస్తున్నాను, జాగ్రత్త. దావీదు గారు అంటే ఎవరంటే పిల్లలు, రాజు అయిన దావీదు అని రాయబడింది. ఎవరంటే అయినా రాజు షెడ్యూల్ ఎలా ఉంటుంది చెప్పండి? రాజు లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి? రాజు ఫ్రీగా ఉంటాడా? రాజు తాండ్రపాడు ఆడ హోటల్లో పోయి టీ తాగుతాడా? ఎక్కడ తాగుతాడు టీ ఎక్కడ తాగుతాడు? కుక్కే ఆ ఇంట్లో ఉంటాడు, ఆ ప్యాలెస్లో ఉంటాడు. అంటే ఆ కాఫీ టీయా ఏం చేస్తాడో ఆ మనిషే
అక్కడ ఉంటాడు. అంటే మొత్తం మీద రాజు ఎంత బిజీ షెడ్యూల్ అంటే తెలుసా? రాజు కింద మంత్రులు ఎవరెవరో పెద్ద పెద్దలు, భట్టులు, సైనికులు రకరకాలుగా ఉంటారు. అసలు అపాయింట్మెంట్ దొరకదు మనకు. మన ఎమ్మెల్యేని పిలుచుకురావాలంటేనే చెప్పండి అవుతుందా? పిలుచుకొస్తారు ఎవరన్నా? ఎంతో కష్టము. అంటే రాజు అపాయింట్మెంట్ దొరకాలంటే అంత సమస్య కాదు. ఎందుకు ఈ విషయం చెప్పని తెలుసా? రాజు చేసేటువంటి పని ఏం తెలుసా? ఒక రోజు కంట రాజు ఏం చేస్తాడు? ప్రార్థన చేసే అలవాటు ఉందంట. ఏం అలవాటు ఉందంటమ్మా? ప్రార్థన చేసే అలవాటు ఉందంట. ఒక రోజుకి చెప్పండి ఎన్నిసార్లు? గట్టి చెప్పండి ఎన్నిసార్లు? గట్టి చెప్పండి ఎన్నిసార్లు? 3 సార్లా? అదే నేర్పించిన అయ్యా. ఎన్నిసార్లు చెప్పాలి గట్టిగా? చెప్పాలి. అది ఎన్నిసార్లు? 7 సార్లు. ఒక రాజంతటి వాడు ఒక రోజుకి ఆయన దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పండి? 7 సార్లు. ఏం దావీదుకు పని లేదా? దావీదుకు పని లేదా? 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడంట దేవునికి. ఒక రాజు దానియేలు కనబడతాడు బైబిల్లో. ఎవరు? దానియేలు. చెప్పండి అమ్మా, చెప్పి ముగిస్తున్నాను. 10 వరకు చెప్తామని చూస్తున్నా, అంతేం లేదు. అయ్యా రాలే కదా, సిగ్నల్ కూడా రాలేదని, అంతేం. దానియేలు పోని. దానియేలు పోస్ట్ ఏం చెప్పండి? దానియేలు ఉన్నారు ఎవరైనా? దానియేలు ఇక్కడ దానియేలు పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా? దానియేలు పని తెలుసా? పోస్టు పాశమరి ఎవరంట? మంత్రి, ప్రధాని. దానియేలు గారి పోస్ట్ ఏంటంటే ప్రధాని. ప్రియులరా, ప్రధాని షెడ్యూల్ ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది చెప్పాలి? ఎంత బిజీనో, ఎంత బిజీ పర్సనో. అంటే ప్రధాని అంతటి వాడు దానియేలు గారు కూడా దేవునికి ప్రార్థించేటువంటి అలవాటు ఉంది. ఉందా లేదా? ఉంది. చెప్పండి ఎన్నిసార్లు? ఇప్పుడు చెప్పండి. ఒక రోజుకి దావీదు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడో గట్టిగా? దావీదు 7 సార్లే, దానియేలు 7 సార్లే. ఎవరు చెప్పినారు? ఎన్నిసార్లు చెప్పండి? తొందర ముగిస్తున్నాను. దానియేలు గారు ముమ్మారు 3 సార్లు. ఎన్నిసార్లు? 3 సార్లు. ఒక ప్రధాని దానియేలుగా ఉంటే దేవునికి ఒక రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడంట. పని లేదా దానియేలుకి? ప్రధాని పోస్టును పక్కన పెట్టి ఏం చేస్తాడంట? 3 సార్లు ప్రార్థన చేస్తాడంట. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు చూడండి, వినండి. కొర్నేలు కనబడతాడు. ఎవరైనా? శతాధిపతి అగు కొర్నేలు. ఈయన కూడా ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఎన్నిసార్లు చెప్పండి? ఎన్నిసార్లు చెప్పండి? ఆయన కూడా పోస్ట్ శతాధిపతి. ఎల్లప్పుడు అని ఉంటుంది. ఎప్పుడని ఉంటుంది? ఎల్లప్పుడూ. అంటే ఒక శతాధిపతికి ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి వారుగా ఉన్నారు. అపోస్తుల కార్యం 2:42 చూస్తే అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక. అర్థమవుతున్న తల్లు? ఇప్పుడు మీకున్నటువంటి సమస్య, ఈ సమస్యలు, ఇలాంటి పాపములు, ఈ కళ్ళ ద్వారా, ఈ నోటి ద్వారా, ఈ చెవుల ద్వారా చేస్తున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నావో, పాపానికి అప్పగిస్తున్నారో, ఇవి ఇలాగే చేస్తూ ఒకవేళ దేవుడు మిమ్మల్ని కానీ పిలిచేస్తే మీరు నిత్య నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దిద్దుకోవడానికి మరొక సమయం, మరింత సమయాన్ని ఇస్తున్నాడు కాబట్టి మనం దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే చెప్తున్నాడు, మీ హృదయాలలో వాక్యం ఉంచుకోవాలి. ఉంచుకున్నటువంటి వాక్యం ద్వారా మనము దేవునికి మొరపెట్టాలి.
దేవునికి మొరపెట్టేటువంటి పరిస్థితుల్లో దేవుని సహాయం మీకుంటుంది, దేవుని నడిపింపు మీకుంటుంది. దేవుని నడిపింపు ద్వారా అపవాది సాతాను క్రియలన్నింటినీ మీరు ఏం చేయొచ్చు తెలుసా? లయపరచవచ్చును పిల్లరా. ఇంత రూట్ ఉంది, ఇవి ఏం చేయకుండా మేము పరలోకానికి పోతామంటే మీ తాతది కాదు చెప్పండి, మీ అమ్మమ్మది కాదు చెప్పండి, మీ పెదనాన్నది కాదు. ఎవరిది పరలోకము? దేవునిది పిల్లరా. మరి దేవునిది నీకు ఇవ్వాలంటే ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు. ఆ లెక్కలు 3 అవయవాల గురించే చెప్పలేదు. ఇంకా అవయవాలు చెప్పండి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, రకరకాల అవయవాలు ఉన్నవి. అన్నింటి గురించి లెక్కలు అడిగితే ఒక్కదాని గురించి కూడా లెక్కలు మన దగ్గర లేవు కాబట్టి ఇప్పుడు ఈ కేసుని ఏం చేసేస్తున్నా అధ్యక్ష అంటే కొట్టేస్తున్నా. ఏం చేస్తున్నా? కొట్టేసి ఏం చేస్తున్నాను? నూతనమైనటువంటి ఆజ్ఞలు మీకు ఏం చేస్తున్నా? మంజూరు చేస్తున్నాను. అవసరం ఉన్న వాళ్ళు, నిత్య జీవానికి వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఏం చేయాలి? పాటించండి. నిత్య జీవానికి వెళ్ళాలి మేము ఖచ్చితంగా అనేటువంటి వాళ్ళు మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీరు పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవేమి మేము దిద్దుకోము. 2026 వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్ అని ఈ నుంచి రోడ్డు వరకు చెప్పుకుంటూ పోతామంటే చెప్పండి, దేవుడు ఏమంటాడు తెలుసా? అట్ట ఫైరాపనైనా అంటాడు. అంతేనా? అట్టే చెప్పుకుంటా. అట్లా వేరప్ప పాతాళంలో ఎవరున్నారు? మీ చినాయన ఉన్నాడు, మీ పెద్దమ్మ ఉన్నాడు, మీ నాయన ఉన్నాడు, వాళ్ళను చెప్పుకుంటూ పో అంటాడు. కనుక పిల్లలు నవ్వడానికి చెప్పడం లేదు, సీరియస్గా ఖచ్చితంగా దేవుని మందిరంలో విత్తబడుతున్నటువంటి మాటలు, దైవజనుల ద్వారా వినబడుతున్నటువంటి మాటలు నిర్లక్ష్యం ఎవరు చేయకుండా, ఎందులో మీరు పడిపోయారో, ఎందులో బలహీనంగా ఉన్నారో, ఎందులో బలహీనలో వాటన్నిటిని దిద్దుకొని చక్కగా ఒక చక్కని ప్రార్థనా జీవితాన్ని కలిగి మీరు బ్రతకగలిగితే, జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు. ఇంకా దేవునే మీరు సంతోషపెట్టినారంటే చెప్పండి, ఇంకా మీ బ్రతుకు ఎలా ఉంటుంది? దేవుడే మీ పట్ల సంతోషిస్తే మన బ్రతుకు చాలా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుడు సంతోషించాలి, మనం సంతోషించాలి. మనం ఇద్దరం సంతోషంగా ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా అప్పుడు మనకు మరణం ఎప్పుడు ఏ రూపంలో ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు, కానీ వస్తే రాని ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని దగ్గరికే అయిపోతాం. లెక్కలు ఇంకా చాలా ఉన్నవి. ఈ లెక్కలకు మీరు మీ దగ్గర జవాబులు, సమాధానాలు ఉన్నవో లేవో ఒక్కసారి మీరే ఆలోచన చేసుకోండి.